అమ్మరావే ఎల్లమ్మ మా కన్న తల్లి రాయే ఎల్లమ్మ. అగో గట్ల పోయేది మా సత్తేనా? ఓర్ని మా సత్తిగాడే కదా. గీడేంది మూటములే చదువుకొని ఏటో బయలుదేరిండు. తమ్మి సత్తి ఏడుకోతుంది ఏడుకోవాలి జూబ్లీ బస్ స్టాండ్ 400 అయితే 2 దాకా 30 ఇస్తే 90 మంది వస్తారు. నువ్వే ఉన్నావు ఇక. అబ్బో ఆత్వా. అమ్మో పోరానికి నిన్న సెల్వీ లేదని అలిగిండా? సత్తి ఏడుకోతున్నావు? ఉండు ఫైలంగుండు అక్క మాయక్క కుండ ఫైలం చూడు అక్క మాయక్క. కుండ పైలం గుంచమంటున్నావు, ఏడుకోతున్నావు తమ్మి నువ్వు? అయినా పొద్దుగాలండి నీ ఇంట్లో అట్లనే ఉంది. అక్క నువ్వు ఒకదాని చింత పులుసు తీసుకొని ఫుల్గా వేసుకొని తిను. సత్తిగాడిగా నీ కంటికి కనిపించడు అక్క. అమ్మా సత్తి నువ్వు లేకుంటే నేను ఇంట్లో పొయ్యే ముట్టియాను. నువ్వైతే రా ఇంటికి ముందుగాల. ఇప్పుడు ఎందుకు వస్తాక 6 దినాల తర్వాత చూస్తా. అన్ని తిరిగి తీరు పాఠంగా వస్తా గాని. అవుగా నీక సంచిలేమో మూట కట్టుకున్నావు. నువ్వు నాకు చెప్పక చేయక ఏడుకోతున్నావు. అక్క వండుకోనికే 2 బొగాన్లు ఉప్పు కారం మడుగు బియ్యం సరిపోతాయి అక్క 6 దినాల దాకా. గావురం గంజికేడిస్తే ఈపు దెబ్బలకేడిసిందట. ఏమో ముచ్చట చెప్పకుంటే ఏందో ఏందో ఊరిస్తున్నావు నువ్వు. నిరుడు మొక్కుకున్నాక పోయి మొక్కు తీర్చుకొని వస్తా. ముడుపు కూడా కట్టినా. మొక్కు అంటున్నావు అంటే నువ్వు సమ్మక్క సారక్క జాతరకు మేడారం పోతున్నావా? నువ్వు ఆడుకోతే ఈడ ఆడతలేవని చెప్పాలి. అక్క కావాలంటే మేడానంకి వెళ్ళి మంచిగా రిపోర్టింగ్ చేస్తాక. అక్క చేతి ఖర్చులకు 5,000 రూపాయలు ఇవ్వవా? చేతి ఖర్చులకు లేవు పాడు లేవు. నువ్వు సంపాదించేది తిండికే సరిపోతలేదంటే ఇంకా పైసలు కావాలట పైసలు. అక్క నువ్వు ఇట్లా మాట్లాడతావంటానే నీ పేరు చెప్పి సోమక్క తన 5,000 రూపాయలు బరలు తెచ్చుకున్నా. అట్లా కాదు తమ్మి, మన తాత పోతున్నారా? తాతనే నీ మొక్కు నా మొక్కు తీసుకొని వస్తాడు. నా వంతు నీ వంతు మొత్తం తాతదే తిని మనం ఏంటిదో మాట్లాడుతుంటావు. ఎవరి మొక్కులు ఆలే తీర్చుకోవాలి, ఎవరి తిండి ఆలే తినాలి. కాదు తమ్మి, ఆడ ఉష్కే వస్తే రాలనంత జనం వస్తుండ్రు. జనాలల్లా నువ్వు ఆగమైతావనే చెప్తున్నా నేను. మళ్ళా మేడారం జాతర వస్తుంది అక్క. 2 ఏళ్ళకు ఒక ఫార్ వస్తుంది. ఎక్కడెక్కడికి వెళ్ళో మంది అందరు వచ్చి చూసిపోతుంటే నేను గీరుండి పోకపోతే ఫెయిల్ గా రాక. తమ్మి నీ 2 నెలల జీతం సరిపోదు తమ్మి. కిలోమీటర్ల కొద్ది నడిచిపోవాలి. పిక్కలు గుంజి నడిమిట్లనే అడ్డం పడతావు. ఏ ఊకాక నేను నడిచేందుకు పోతా అక్క. లక్నవరం కాడ మీరు మోటార్లు పోతున్నాయంట. సర్కారే సౌలభ్యం చేసింది. మీరు మోటార్ ఎక్కిందంటే చక్కగా గడ్డకానే దిగుతాయిగా. నేను పుణ్యానికే ఎక్కించుకోపోతారు. 5,000 తీసుకుంటారు తెలుసా? నువ్వు అప్పు చేసిన 5,000 గాలి మోటార్కే పెడితే తతిమ ఖర్చులు ఎట్లా తీసుకుంటావు మరి? అక్క నేను మీరు మోటార్ ఎక్కినాక సీట్లో కూర్చోను, కింద కూర్చుంటా. అట్లా కూడా పైసలు తీసుకుంటారా? టికెట్ కొడతారా అట్లా? ఓ బిత్తిరోడా, అదేమన్నా మన ఊర్లో ఏకనాథ్ గారిని నడిపే 3 పయ్యాల ఆటో అనుకున్నావా? అది కాదు తమ్మి, నువ్వు గిన లగ్గం జల్దిన కావాలని మొక్కుకున్నావా ఏంది? మొక్కు అంటే నువ్వు ఒకటే కలిగినావు. ఒక్క మనసులో ఉన్నాయి మీరికి చెప్పొద్దు అక్క, ఫీల్ అయిపోతాయి. ఏంటిది అనుకున్నావు అక్క? నీకాడికి పోయినాక బెల్లం ఉండలు బత్తీసలు మళ్ళా సిల్కలు అన్ని తెస్తా. సత్తి చెప్తే అర్థమైతే లేదా? ఆడ తిండేడా తింటావు నువ్వు? ఆకలికి చేస్తావు నువ్వు. అసలే ఆకలికి ఆగవు తమ్మి, వద్దు పోకు. ఒక్క సర్ఫోన్ సామాన్ కొనబోతున్నా గానీ ఒక ఆళ్ళు అయిపోయింది అనుకో, సర్కారే అగ్వకు బువ్వ పెడుతున్నారు అంటారా. మంచిగా తింటా. ఓహో 20 రూపాయల బువ్వనా? అవునక్క. అరే ఇంకా తలకాయ కూర, బోటి కూర, మంచిగా యాట కూరలు అన్ని వండుతారు కదా అక్క. ఏడ కమ్మగాసన వస్తే ఆనే ఒయిల పడతా, వాళ్ళే విడిచి పెడతారు మంచిగా. అబ్బా వీడు చెప్తుంటాను లేడు. సత్తి మనం ఇద్దరం మల్లోపరి పోదాం కానీ నువ్వు ఇంటికి రా. నేను నిన్ను ఒక్కనే తోలియ్యా. సత్యంగా వస్తావా అక్క? ఉత్తగా నన్ను అప్పు చేసి తిప్పల వాడి సామాను కొనుక్కొచ్చినాక అక్క రివర్స్ ఇచ్చేస్తాయి ఇవన్నీ.